హైదరాబాద్ నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు నిందితులు బాలు, కృష్ణ, కిరణ్, అజయ్ ని అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ సిసిఎస్ లో విచారిస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. బాలికపై జరిపిన గ్యాంగ్ రేప్ సంబంధించిన కేసులో నేరేడ్మెట్ పోలీసులతో పాటు ఇతర సిసిఎస్ సంబంధించిన పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా ఒక సిసిఎస్ లో జవహర్ నగర్ లో ఉన్న సిసిఎస్ లో ప్రస్తుతం వీళ్ళందరినీ ఉంచి కూడా విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముందుగా కాచిగూడలో ఈ కేసు నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కాచిగూడ పోలీసులు ఈ కేసును నేరేడ్మెట్ కు బదిలీ చేయడం జరిగింది. నేరేడ్మెట్ కు బదిలీ అయిన తర్వాత ఏసీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ కేసును నమోదు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయ్ కుమార్ మైనర్ బాలిక కాచిగూడకు చెందిన అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెను ప్రేమ పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతని స్నేహితులకు కూడా పరిచయం చేశారు. వీళ్ళంతా కూడా నలుగురు కలిసి గంజాయి మత్తులో అమ్మాయి పైన పలుమార్లు సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో నీరసంగా ఉన్న అమ్మాయిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లిన తల్లికి ఈ మొత్తం విషయం కూడా తెలియడం జరిగింది. ఆ అమ్మాయి గర్భవతి అని. అప్పుడు ఆ అమ్మాయి తల్లి కాచిగూడ పోలీసులను అప్రోచ్ అయ్యి అప్పుడు కేసును నమోదు చేయడం జరిగింది. దాదాపు 3 నెలల నుండి ఈ అమ్మాయి పైన సామూహిక లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ నలుగురు యువకులను ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సామూహిక అత్యాచారానికి గురైన బాలిక స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత వీళ్ళందరిపైన అవసరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ తో